ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియులారా, హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. సంఘమైతే దైవజనుడైన పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైనది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచు ఉన్నారు. గొప్ప విడుదలను దైవజనుడైన పేతురు గారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ప్రవక్త అయిన ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రియులారా, మనందరికీ ఎదురవుచున్న ప్రతికూల పరిస్థితులలో మనమందరమును ప్రార్థన చేయుదుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచు ఉన్నాము. ప్రతి ఒక్కరిని వారి సమస్యల నుండి, పాప బంధకాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అన్ని విధాలైన సమస్యల నుండి విడిపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.